పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడండి. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు పోయిన అద్దేవు వావిరి కోపించి ఏ చూపు చూచునో అన్నచు వెర్రతు. ఒకవేళ వెళ్ళి నేను యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నవి 5 పుష్పబాణాలు. ఆ 5 పుష్పబాణాలు ప్రయోగిద్దామని చెప్పి నేను ఎదురుగుండా నిలబడి ధనస్సుకి బాణాన్ని సంధించగానే పరమశివుడు నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అని నాకో భయం. 2 కళ్ళతోనే చూస్తాడా, 3వ కన్ను కూడా తెరుస్తాడా అని. కాబట్టి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు పోయిన అద్దేవు వావిరి కోపించి ఎదిరి నిలిచి ఎట్లు ఒత్తు. నేను అసలు ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది? ఒకవేళ వెళ్ళాను, యుద్ధం చేద్దామని నిలబడ్డాను, ధనస్సు పట్టుకున్నాను, ఆయన కూడా నా ఎదురుగుండా నిలబడ్డాడు. ఎదురుగుండా పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు. పరమేశ్వరుడు నిలబడి నన్ను ఇలా చూస్తూ ఉంటే నేను ఆయనకి ఎదురుగుండా నిలబడి బాణాలైనా పుష్పబాణాలు ఆయన మీద ఆయనకి కామం కలిగేటట్టు అసలు ఆయన్ని చూశాక బాణం వేయడమే. వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అన్నచు వెర్రతు. ఒకవేళ నిజంగా 5 బాణాలు వేసేసాను, పరమశివుడికి కామం కలిగేసింది, పార్వతీదేవి ఎందు అనురక్తుడైపోయాడు, పార్వతీ కళ్యాణం అయిపోయింది, నువ్వు నన్ను పొగిడావు, నేను ఇంటికి వెళ్ళాను, మా నాన్నగారు వీధి గడపలో నిలబడి 2 చేతులు ఇలా కట్టుకుని నేను లోపలికి ఎడుతుంటే అంటే నువ్వు పరమశివుడి మీద బాణాలు వెయ్యగలిగినంత మొనగాడివిరా అని ఆ 3వ కన్ను తప్పించుకున్న ఈ ఎరుపు జీరల కన్నులు నేను తప్పించుకోగలను అనుకుంటున్నావా? శివుడి మీద కెడితే విష్ణువు సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత శివకేశవ అభేదమో చూడండి. కాబట్టి పరమేశు మూర్తిని కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు ఒత్తు వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అన్నచు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు. నువ్వు ఏదో చాలా తేలిక పనిలా వెళ్ళి బాణాలు వేసేసేయి పరమశివుడు లొంగిపోతాడు అంటున్నావు, కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా నాకు ఈ వ్యవహారం కనపట్టలేదు, మిగిలిన వాళ్ళల్లా ఈ విషయం కనపట్టలేదు. అయినా నేనెక్కడా, పరమశివుడెక్కడా, మృగకులేశును అర్వ మృగముతరమే. సింహాన్ని ఓడించడం ఓ జింకకి కుదురుతుందయా? ఎంత నువ్వు రెచ్చగొట్టి ఓ జింకని పంపించినా సింహం మీదకి అది సింహానికి ఆహారం అయిపోతుంది, కానీ జింక వెళ్ళి సింహాన్ని చంపుతుందా? అది సాధ్యమయ్యే పనే. కనీసం చంపకపోయినా ఓడించగలదా? అది కుదిరే పనే. నన్ను వెళ్ళమంటావు ఏమిటయా? మన్మధుడివి కదా, బాణాలు ఉన్నాయి కదా, వెళ్ళి శివుడి మీద ప్రయోగించంటావు ఏమిటి? ఇది ఎలా కుదురుతుంది? అంటే మహానుభావుడు మన్మధుడు ఇంత వేడుకున్నా ఇంద్రుడు అన్నాడు, కొలది కాని పని